డివైఎఫ్ఐ సంగారెడ్డి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాశివపేట నుంచి మోమిన్పేట్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలను పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు డివైఎఫ్ఐ నాయకులు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి సదాశివపేట నుంచి మోమిన్పేట్కు వెళ్లే ప్రధాన రహదారి మొత్తం గుంతలుగా ఏర్పడిన సంబంధిత అధికారులు మాత్రం ఇవేవి పట్టనట్టు ఆఫీసులకే పరిమితమవుతున్నారని, గుంతలను పూడ్చి ప్యాచ్ వర్క్ వేసి సరిచేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, గతంలో ఈ గుంతల్లో మట్టి నింపి చేతులు దులుపుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో రిపేర్ మాత్రం చేయడం లేదని, ఆర్ఎండ్బి అధికారులు వెంటనే గుంతలను బాగు చేయించాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి, హజీగని, ముజీబ్, నవాజ్, అస్లాం తదితరులు పాల్గొన్నారు. వర్షాన్ని మొత్తం గుంతలమయంగా రోడ్డు మారడం జరిగింది. ఈ పెద్ద పెద్ద గుంతల్లో ఈరోజు ఈ విద్యార్థులను పిల్లలను ఈరోజు స్కూల్కి తీసుకుపోవడం కానీ, అదేవిధంగా వేరే జిల్లాలకు ఈ రోడ్ పైన వెళ్లాల్సిన ఉంది. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ రోడ్లు గుంతలుగా ఉన్నటువంటి గుంతలను పూడ్చేయడంలో ఈరోజు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఏదైతే ఆర్ఎండ్బి అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని అందించవలసిన బాధ్యత అధికారులపైన ఉంది. కానీ అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఆఫీసులకు మాత్రం పరిమితం అవుతున్నారు. ఈ రోడ్ మొత్తం గుంతలమయంగా మారింది. ఈ గుంతలలో పడి చాలామంది ఇప్పటికే యాక్సిడెంట్లు కావడం కానీ, గాయాల పాలు కావడం కానీ జరగడం జరుగుతుంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డు పొడవునా ఉన్నటువంటి గుంతలను పూడ్చాలి. ఇది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వెళ్ళే రోడ్డు ఈ విధంగా ఉంటే ఇక మామూలు గలీలో ఉండే రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటో చెప్పవలసిన లేదు. కానీ ప్రభుత్వం స్పందించాలి. గుంతలు లేకుండా రోడ్డును నిర్మించాలని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ఆర్ఎండ్బి అధికారుల కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.